మదన్ మోహన్ గారు శ్రీకాకుళం జిల్లా రాజారంలో లైబ్రరీగా పనిచేసినటువంటి లొలుగు రామారావు సుశీల దంపతులకు తొలి సంతానంగా పుట్టిన మదన్ మోహన్ గారు ప్రాథమిక విద్యాభ్యాసం రాజాం డోలపేటల్లో సాగింది. రాజాంలోనే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. అనంతరం కొన్ని చిప్ డిజైనింగ్ కంపెనీలో చిరు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తదుపరి తనే స్వయంగా స్టార్టప్గా చిప్ డిజైనింగ్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ అనతి కాలంలోనే వందల మంది ఉద్యోగాలు కల్పించే కంపెనీగా అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. దీనిని గ్లోబల్ క్వెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ అడాప్ట్ చిప్స్ కంపెనీని 300 కోట్లకు టేక్ ఓవర్ చేసింది. అటు పిమ్మట తన తల్లి చెప్పిన సామాజిక బాధ్యత మదన్ మోహన్ గారిని సేవా రంగం వైపుకు నడిపించింది. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి మనకి ఏదో రకంగా తిరిగి ఇవ్వాలనే భావనతో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో తన తల్లి మరణించడంలో ఆమె పేరు మీద శ్రీమతి లొలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ని వీరు స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ లొలుగు మదన్ మోహన్ గారికి ఈ రోజున విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయటం అభినందనీయం. మరొక మహిళ రాయల్ వారసురాలు సరోజినీ దేవి నాయుడు అవార్డు గ్రహీత శ్రీమతి ఉమామహేశ్వరి గారికి సరోజినీ దేవి నాయుడు అవార్డు గ్రహీతను పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆహ్వాన కమిటీ సభ్యులందరూ వీరికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీమతి ఉమామహేశ్వరి గారు రవాణా శాఖలో న్యాయం కోసం పోరాడే మహిళా ఉద్యోగి శ్రీమతి ఉమామహేశ్వరి. నేడు ఉద్యోగ సంఘాల్లో పురుషాధిక్యత, సమాజంలో ఒక కాపు మహిళ సాధికారికతకు పెద్దపీట వేస్తూ తనతో పాటు 5 మహిళలకు అండగా నిలబడి నాయకత్వ పాత్రలో తీర్చిదిద్దిన పాత్ర ఆమెదే. ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన ఘనత ఉమామహేశ్వరి గారిది. రాష్ట్ర చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళా జనరల్ సెక్రటరీ రవాణా శాఖలో చరిత్ర సృష్టించినది. అటువంటి వీర మహిళకు ఉక్కు మహిళ అయినటువంటి సరోజినీదేవి నాయుడు గారి అవార్డు రావటం సంతోషదాయకం. వీరి స్వగ్రామం కాకినాడ. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో 2016లో ఎస్ఐగా ఉన్న సమయంలో వివిధ జిల్లాల నుంచి ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చి హాస్టల్లో ఉంటున్న యువతులకు ఎవరితోనూ పరిచయం లేక పడుతున్న బాధలు చూసి వారు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక 20 మందితో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి మీకు ఏదైనా సమస్య వస్తే గ్రూప్లో మాట్లాడుకోండి అనే సంస్థ కాపు రాక్స్. ఆ సంస్థ ఈరోజు 3000కు పైగా వాట్సాప్ గ్రూపులతో దాదాపు 5 లక్షల మంది సభ్యులతో 4000 మంది పైగా మండల, జిల్లా, రాష్ట్ర అడ్మిన్లతో రోజు కొన్ని వేల మందికి సహాయపడుతుంది. ఇందులో లాయర్లు, డాక్టర్లు, పోలీసు గ్రూపు అంటూ ఇలా ప్రతి వ్యవస్థకు ఒక గ్రూపు పెట్టి ఆ వ్యవస్థ ద్వారా అవసరమైన వారికి సహాయపడేటట్లు చేస్తున్నారు.